అమ్మయ్య తిరిగి కూర్చున్నాము. ఎంత హ్యాపీగా ఉందో. జీవితానికి కొంచెం ప్రశాంతత, బాడీకి కొంచెం రిలాక్సేషన్ వచ్చిందనమాట. ఎలాగైనా మా అత్తగారి దగ్గర నుంచి పని తప్పించుకుని శుభ్రంగా పని పాట లేకుండా కూర్చుంటే ఎంత బాగుందో. ఎలాగైనా నా ఐడియాలు అంటే ఐడియాలే, ఏదో ఒక ఐడియాలో తండ్రికి వచ్చేస్తే పని తప్పించుకోవాలంటేనే నేను ఏం చేయను, మా అత్తగారి ఫోకస్ తగ్గిపోయింది. అహో మర్చిపోయాను, మా మామగారికి మా అత్తగారికి మంచి లింక్ ఎట్టేసాను కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? పాపం మా అత్తగారి టైం అంతా మా మామగారి దగ్గరే సరిపోతుంది. ఇంకా మన దగ్గరికి వచ్చి టైం ఎక్కడదే. లేకపోతే ఆవిడ చేదత్తంతో చంపేస్తుంది. తలకి నూనెట్లేదంటే, ముఖానికి కారట్లేదంటే, లేకపోతే మెట్లెట్లేదంటే చంపేది అనుకో బాబు. ఇప్పుడు మా మామగారు శుభ్రంగా ఉన్నట్టు చంపేస్తున్నట్టున్నారు. ఇంకా మన దగ్గర రావట్లేదు. ఈ అవకాశం వాడుకుని మా మామగారికి ఇంకొక 2 ముక్కలు ఎక్కించేమంటే గట్టిగానే పాపం ఇంకంతే. ఈ దెబ్బకి అసలు కోళ్ళ ఇంట్లో ఉన్నదన్న సంగతే మర్చిపోద్ది ఆవిడ. మామయ్య గారండి, నేను వస్తున్నానండి. ఏంటానికి ముక్కు జలుబు చేసిందా? బయట బాగా సరిగ్గా వచ్చేసిందిరా బాబు. ఇంక ముక్కులకి ఆడాలేక ఆడాలి మీకు. ఇంకా చీదు చాలే కూడిపోద్ది. ఇంకోసారి చాలే కూడిపోద్ది. అతలాడేది ఇక్కడెక్కడ పెట్టగా వెళ్ళు. అబ్బా పిల్లలు మర్చిపోయాను, మామయ్య గారికి ఎక్కించాలి కదా. అసలు ఎలా మర్చిపోతున్నా. మామయ్య గారండి, మామయ్య గారండి ఏం చేస్తున్నారండి? అయ్య బాబోయ్, ఏంటండి మీరు లాస్ట్ ఎపిసోడ్ నుంచి ఇదే బుక్స్ చదువుతున్నారండి? కొంపతీసి ఏ గట్టని చేసుకుని మీరు కూడా జాబులు సంపాదించేస్తారేంటండి బాబు? అమ్మోయ్, మీలాంటి వాళ్ళు కూడా చదివేసి జాబులు వచ్చేయండి అనుకో. ఇంక నేనేం చెయ్యాలి? తోముకుంటా కూర్చోలేమో బాబా. ఏం చేస్తాండ బుక్ కదా. ఇక్కడ బొమ్మలు ఉన్నాయమ్మా, రకరకాల బొమ్మలతో. ఇంకా బొమ్మలే చూస్తున్నారండి? బొమ్మలకి నెలలో చూసేస్తున్నారు మా మామయ్య గారు. ఏమండి, పొద్దున్నుంచి ఏమన్నా పెట్టని నా ప్రాణం తీసేశారు. ఇగో మీకోసం అని జంతికలు వేసుకుని వేడివేడిగా పట్టుకొచ్చాను, తినండి. బాగున్నాయండి. బాగున్నాయమ్మా. అలాగేలా వదిలేస్తాం మనం, ఏదో ఎక్కించాలి కదా. మావిగండి, మొత్తానికి మీరు అత్తగారి లైన్లో పెట్టేసి మంచిగా జంతికలు వేయించుకుని తింటున్నారండి. కాకపోతే జంతికలే ముక్కలు ముక్కల్లాగా పొడుము అయిపోయినాయండి. చూసారా సార్ డబుల్ యాక్షన్? అవును కదమ్మా, ముక్కలు అయిపోయినాయి. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. చెప్తానుండు. పాప, ఏంటి ముక్కలు చేసుకొచ్చావు? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. దంతికి లాగానే గుండ్రంగా ఉంటది కదా, అలా తీసుకురా. ఈసారి తినేస్తాను ఎట్టగట్ట. నెక్స్ట్ వచ్చేటప్పుడు మంచిది తీసుకురా, సరేనా? ఏంటి జంతికగా లేదు, ముక్కలు అయిపోయినాయి ఏంటి అంటున్నారా? ముక్కలు చేసుకునేగా నోట్లో తినేది. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇట్ట బాగోలేదు కదా, దంతికి పట్టిన ఎత్తుకురా. ఈసారి తినేస్తాలే. సర్లే, చక్రంగానే తీసుకొస్తానులే. మావిగండి, అంతేనండి? ఇంకేం చెప్పాల్సింది ఉందండి? ఏంటో దంతికలు పెట్టింది కానీ మంచినీళ్ళు వల్ల పాప మంచినీళ్ళు అయ్యి మంచినీళ్ళు ఇవ్వలేదండి. ఏంటి అటు చేస్తున్నాడు నన్ను? ఇలా తీసుకొస్తున్నానులే బాబు, అట్లా ఇసుకించమాక. మంచిని పంపించారండి. అయ్యి బాబు మావయ్య గారండి, మీరు అసలు ఎంత బాగా నేర్చేసుకున్నారండి బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. ఇలాగే మీరు అత్తగారు ఇదే రేంజ్ లో వాడుకున్నారంటే శుభ్రంగా మీరు ఎంతో హ్యాపీగా ఉంటారండి. నాకు కావాల్సిన కూడా అదే. ఈ దెబ్బకి నేను కూడా చాలా హ్యాపీగా ఉంటాను. తినండి మావయ్య గారండి, తినండి. అవునమ్మా, ఇప్పుడు వరకు బాగానే ఉంది కానీ నువ్వు కూడా నా పక్కన కూకుంటాం కాదు. వెళ్ళి నువ్వు పాయసం పట్టురా, వెళ్ళి తీసుకురా. వెళ్ళి నువ్వు కూకున్నట్ట కాదు, కబుర్లు చెప్పడం కాదు. వెళ్ళి పాయసం తీసుకురా. మావయ్య గారండి, నన్నేనండి మీరు అనేది? పాయసం అండి, పట్టురా త్వరగా. అలాగే అండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. తెస్తానండి, ఇప్పుడే తెస్తానండి. అత్తగండి, ఏం చేస్తున్నారండి బాబు ఇక్కడ? ఏంటి ఏం చేసేదే, పొద్దున్నుంచి అయ్యండు ఇయ్యండు అని మీ మామయ్య గారు చంపేస్తున్నాడు కదా, జంతికలు వండుతున్నా కదండి. జంతికలు వేయండి, నోట్లు వేసుకుంది ఎంతకనే. వేడిగా ఉండాలని మళ్ళీ ఇసుకించుకుని తింటాడేమోనని అన్ని బాక్సుల్లో సర్దేసి లోపల పెట్టా. అవునండి, పాపం
బిడ్డ చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉందన్నమాట. మరి ఉండదేంటి, మనం ఇచ్చిన ఇయ్యాలంటే మరి అది తిరిగి తిరిగి నాకే వస్తుంది అనుకోలేదు. అవును సరే కానీ ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావండి? నేను ఎందుకు వచ్చానండి బాబు, అక్కడ మామయ్య దగ్గర కూర్చుని కొబ్బరిలు ఆడుతున్నానండి. ఈ లోపలండి మామయ్య అండి పాయాసం వండుకున్నామన్నానండి బాబు. అవునా అవునా, దీనికి కూడా బాగానే ఇచ్చాడు అయితే. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అత్తయ్యండి. అయ్యి బాబు ఇలాగే వదిలేస్తే ప్రపంచం మొత్తం ఏమైపోతున్నా, ఇల్లు మొత్తం ఏమైపోతుంది అసలు. మీరు మీకు అర్థమవుతుందండి అసలు. పొద్దు నుంచి మామయ్య గారు మీకు ఇచ్చేయాలి మీకు మధ్యాహ్నం అయిపోయిందండి. ఇప్పుడు మధ్యాహ్నం ఏమన్నా పాయాసం అన్నారు. పాయాసం నాకు కనీసం 10 గంటలు ఆడుతుందండి. ఆ 10 గంటలు రాత్రి అయిపోద్దండి. మన బతుకంతా కిచెన్ లోనే సరిపోద్దండి. మీకు అర్థం కావట్లేదండి బాబా. ఓ పని చేద్దామండి, నేను ఒక ఐడియా చెప్తాను. మనలో మనం అది ఫాలో అయిపోయామనుకోండి ప్లాన్, ఎంత చక్క ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చండి. నా మాట అంటారండి? ఏంటి నువ్వు చెబితే నేనేది? నేను అత్తగారిని, నువ్వు చెబితే నేనేంటి? అడుగుతానండి అయితే. అత్తగారినంట మొగుడు వంటగదిలో పడేసి కుమ్మేసినా సరే నేను అత్తగారిని, నా మాట ఎనగ్గాలి, నేను ఈ మాట అన్నా ఇలా కూర్చుంటానండి. వంటగదిలో కూర్చుని తిప్పుకుంటా కూర్చోవాలి. అత్తగారినంట అత్తగారిని చెప్పేదేనండి. ఏంటి నువ్వు అలా ఇలా మాట్లాడతావు కదా? నా అత్తగారిని మర్యాద ఇస్తున్నావా లేదా? మర్యాద అండి? అవును, చెప్పిందంతా వదిలేసి అందులో మర్యాద ఇవ్వలేదు మట్టిగడ్డ. పిచ్చే కదా అత్తగండి, నేను చెప్పేది రండి. ఈ వంటలో ఎన్ని మన వల్ల కాదని బాబు. నేను ఎలా తప్పించుకుంటున్నాను అలాగే మీరు కూడా తప్పించుకొచ్చండి. నా మాట మన బాబు నీకు దండం పెడతానండి. అబ్బో ఏంటి నీ మాట అనేది? నువ్వు అసలు నాకైనా గౌరవమే ఇవ్వట్లేదు. అత్తగండి మర్యాదలు గోళ మట్టిగడ్డలో పక్కనెట్టండి. కొంత నా మాటేనండి బాబా. ఓకే ఓకే సరే అయితే నువ్వు చెప్పు, నేను విన్నానని మాత్రం ఎవరితో చెప్పనా? బయట ఎక్కడ చెప్పకూడదండి. నేను నా మాట విన్నట్టండి. ఎవరికి చెప్పకూడదా? ఇంత కథలో నేను బడి ఎడుతుంటే ఇప్పుడు నా మాట ఉందని ఎంతో ఊరంతా తెలిసి చెప్తారేమో అని ఇప్పుడు భయం పడతాయి. అత్తయ్యండి నేను ఎవరికి చెప్పలేను బాబు, నా మాటేనండి ఇలాగని చెప్తాను. ఇప్పుడు ఐడియా ఏంటంటే అత్తయ్యండి, చూడండి మనం ఇలాగ పని చేస్తానే ఉన్నాం అనుకోండి, కదిలి ఎద్దుని కదిలింతా ఉంటారండి. నేను ఎద్దును కదమ్మా, నువ్వేమో ఆ ఎద్దు. అయ్యి బాబోయ్, ఈ ఎద్దు కూడా వదిలేస్తారండి. ఎద్దు నేనే దున్నపోతున్నాను, అన్ని నేనే. నా నేను ఇక్కడ ఉన్నాను చూడండి, అదండి నేను చేసిన తప్పు. అది కూడా కరెక్ట్ కదా సార్. ఈ ఎద్దు ప్లాన్ ఏంటంటేనండి, నేనే ఎద్దును అనుకుని అనండి. ఇప్పుడు అలాగే మనం పని చేస్తున్నాం అనుకోండి, అలాగే పని చెప్తారండి. అందుకని మనం ఏం చేస్తామంటే బాగాలేనట్టుగానే మీకేమో తలకాయ పూట అని చెప్పండి, నాకేమో కాలు పూట అని చెప్తాను. మనకేమో బాధలు చెప్పామనుకోండి, దెబ్బకి ఫోన్లు అవి పక్కన కూర్చోండి అంటారు. ఎంచక్క మనం కూర్చుని ఎంజాయ్ చేద్దాము, ఆ చేత వండిద్దామండి. ఎలాగుందండి ఐడియా? అవును, చాలా బాగా చెప్పావు. నీ మీద మోకాళ్ళలో ఉంటది కదా, అందుకని నీకు మోకాలు నొప్పి వచ్చింది. నాకు మాత్రం తలలోనే ఉందమ్మో, అందుకనే నాకు తలకాయ నొప్పి వచ్చింది. అవునండి, మీకు మాత్రం తలలోనే ఉందండి బాబు, తలలోనే ఉంది. నాకే అసలు మెదలు లేకుండా ఉంటే ఫోన్ అనిపిస్తుంది. మెదలు కాదు అసలు, నేనే ఇక్కడ లేకుండా ఉంటే ఫోన్ అనిపిస్తుందండి బాబు. ఇంతమంది ఐటమ్ల మధ్య నేను బతుకుండడమే పెద్ద గడగండం. ఇంకా మా ఇంటి కూడా ఉన్న బతుక్కి సర్లేండి అత్తయ్య గాని. ఇప్పుడు ప్లాన్ అర్థమైంది కదండి. మీ అబ్బాయి గారిని పిలిచి నేను ఎలా కూడా తెగొడతాను, మీరు కూడా ఫాలో అయిపోండి. అలాగే ఇంకా ఫాలో అవ్వండి నన్ను. ఏంటి నేను నిన్ను ఫాలో అయ్యేది, నువ్వే నన్ను ఫాలో నాడండి. చూడకండి బాబు, వెనకాలే ఫాలో అవుతున్నానండి. ఈ వెనకాల ఫాలో అయిపోవాలంటో బాబు. అన్నయ్య ఇప్పుడు మీ అబ్బాయి గారిని పిలుస్తానండి, మీరేం సైలెంట్గా కూర్చోండి. ఏండి ఒకసారి వెళ్ళారండి. ఏంటి చెప్పు, ఏంటి విషయాలు? ఏం లేదండి బాబు, ఇంకో అక్కడ వంట చేయడానికి వెళ్ళాం కదండి. వంట దగ్గరికి వెళ్తేనే పాప మా అత్తయ్య గారికి ఏమోనండి మోకాలు నొప్పి వచ్చేస్తుందండి, నాకేమోనండి తల నొప్పి వచ్చేస్తుందండి. ఏంటి అట్ట మార్చి చెప్తున్నావు? నాకు తలకాయ నొప్పి, నీకు మోకాలు నొప్పి. అలాగేనండి. అదే విన్నారు కదండి, ఎవరో ఒకరికి ఏదో ఒక నొప్పి ఉందండి బాబు. ఇప్పుడు ఆ నొప్పి గురించి సమస్య కాదండి, ఆ నొప్పి వస్తుందండి. ఎవరికొక ఎక్కడో చోట నొప్పి వస్తుందండి. అసలు వంట పని చేయలేకపోతున్నామండి. కొంచెం ఆ వంట పని ఏదో చూస్తేనండి మేము కొంచెం రిలాక్స్ అవుతామండి బాబు. మా అమ్మాయి గారు పాయాసం అడిగారండి, ఆ పాయాసంలోనే పాకనమో పరవన్నమో ఏదో కలిపేసి ఆయనకి ఇచ్చేయారంటే మేము కొంచెం అలా రిలాక్స్ అవుతామండి బాబు. ఏంటి అత్తయ్యండి? అలాగేనమ్మా, అట్లాగే. డాడీ ఏంటి పాయసం చేయమన్నావు అంటే కదా, వీళ్ళిద్దరికి బాగోలేదు, నేను చేసి పెడతాను.
నువ్వు చేస్తే ఏం బాగుంటుంది, వాళ్ళు చేస్తే ప్రేమగా చేస్తారు బాగుంటుంది. మొసలుడే గాని మహానుభావుడు. అవునా? నువ్వు చేస్తే ఏం బాగుంటుంది? వాళ్ళిద్దరు ఎప్పుడు చేయరా? వాళ్ళ చేత చేపించు. సర్లే అయితే వాళ్ళకి చెబుతాను. వాళ్ళ చేత చేపించు. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. తిన్నావా నేను చెప్పింది నువ్వు నన్ను ఫాలో అవ్వు అన్నావు. చూసావా, వాళ్ళు మళ్ళీ మొదటకు మనకే పెట్టారు వాళ్ళు. అవునండి. చిన్ను, డాడీ ఏమో మిమ్మల్ని చేయమంటున్నాడు, మీరైతే చాలా ప్రేమగా చేస్తారంట. ఆపండి, మాకు వినపడింది ఆయన ఏమన్నారో. చేస్తామలే మేమే. మీరు రండి, నేను చెప్తాను. అంతేగాండి, మీరు కంగారు అడకండి. ఈ పూటకి ఏం చేస్తారంటే ఎలాగోలా కొంచెం ఆ పాయసం కాసేయండి. ఇలాంటి నా దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయండి, అవన్నీ చెప్తాను. నా మాట వినండి మీరు. నీ మాట వింటా గానీ విన్నట్టుగా నువ్వు ఎవ్వరికి చెప్పమా. అలాగే అండి, ఎవరికి చెప్పనండి. ఇక్కడ నుంచి కొత్త కొత్త ప్లాన్లు వేయాలి. ఏంటో ఎన్ని ప్లాన్లు వేసినా బతుకి ఆ పని చేయడం మాత్రం తప్పించుకోలేకపోతున్నాను. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. వేస్తాను, రేపు నుంచి కొత్త కొత్త స్కీములు వేస్తాను ఇంకా.